రేపే శుక్రవారము, అందులోనూ అమావాస్య. ఈ ఒక్క రూపాయి కాయను అలానే ఉప్పు నీటితో రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేసి చూడండి. ఈ పరిహారాన్ని రాత్రి 12 గంటల లోపు చేయండి. ఇక మీ దశ తిరిగిపోతుంది. మీ జీవితంలో ఊహించలేని అద్భుతమైన ఆనందకరమైన రోజుల్ని గడపగలుగుతారు. సహజంగా అమావాస్య అనేది మన జీవితంలో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఈ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అనేది శని జయంతితో కూడా కలిసి వస్తుంది. ఇలా శని జయంతితో అమావాస్య కలిసి రావడం, అంతేకాకుండా సకల యోగంతో కూడా ఈ అమావాస్య అనేది కలిసి వస్తుంది. ఎవరైనా సరే వారు చేపట్టిన పనుల్లో విజయం లేదు అనుకునేవారు, వారి జీవితంలో అసలు లక్ష్మీదేవి కటాక్షం లేదు అనుకునేవారు, సంపద లేదు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకునేటటువంటి వారికి ఇదొక గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు. ఇంతటి అద్భుతమైన రోజు మళ్ళీ ఎప్పటికి వస్తుందో రాదో కూడా తెలియదు. మీ జాతకంలో ఉండేటటువంటి దోషాలను తొలగించుకోవడానికి, మీ సంపదను పెంచుకోవడానికి, సకల దేవతల యొక్క ఆశీస్సులు పొందడానికి ఈరోజు ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. అయితే ఇంతటి అద్భుతమైన రోజున మీరు ఈ విధంగా చేస్తే చాలు, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా, అవి ఎవరికి చెప్పుకోలేనివి అయినా సరే, అలాంటి కష్టాల నుండి కూడా బయటపడగలుగుతారు. చాలామంది శనీశ్వరుని అనుగ్రహం లేక శని బాధలతో, జాతకంలో ఏలినాటి శని ఉండడం కానీ, అష్టార్ధమ శని ఉండడం కానీ, అలానే జాతక దోషాలు, గ్రహ దోషాలు, మీరు జన్మలో చేసిన దరిద్ర బాధలు కూడా ఈ జన్మలో అనుభవిస్తున్నట్టు అయితే వాటన్నింటి నుండి బయటపడాలి అంటే ఇదొక చాలా అద్భుతమైన రోజు. ఈ రోజు అనేది శని జయంతి, శుక్రవారము, అందులోనూ అమావాస్య, లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైన రోజు. అంతేకాకుండా ఆ శని భగవానుని యొక్క ఆశీస్సులను పొందడానికి ఈరోజు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు అంటే రేపు శుక్రవారం రోజు శనీశ్వరునికి ఎక్కువగా పూజలు చేయాలి. శని దోషాలు అనేవి మీ జాతకంలో ఉండనే ఉండవు. నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులను, దొడ్డు ఉప్పుని, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం, నల్ల వస్త్రాన్ని నవగ్రహాల దగ్గర ఉంచడం, ఇలా చేసి నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయడం చాలా ఉత్తమం. ఇలా చేస్తే మీకున్నటువంటి శని దోషాలు, దరిద్ర బాధ పీడలు, ఇక ప్రతి పనిలో అపజయం అనే ఉంటే గనక అలాంటి మాటకి చోటే ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. సకల యోగాలు కలగాలి అంటే ఈ రోజున ఒక్క రూపాయి కాయను అలానే ఉప్పు నీటితో రాత్రి 12 లోపు ఈ విధంగా చేయండి. ఈరోజు ఏ పూజ చేసినా, ఏ చిన్న పరిహారం చేసినా మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. మీ సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది. దుష్టశక్తులు, నరదృష్టి, నరఘోష వంటి సమస్త పీడల నుండి బయటపడగలుగుతారు. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో, తామర గింజలతో పూజించడం చాలా ఉత్తమం. ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు చేయడం ఎంతో మంచిది. పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందడం ఎంతో ఉత్తమం. చాలామందికి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. వారు ఎంత కష్టపడి పని చేసినా ఆ పనిలో వారికి తగినట్టు గుర్తింపు రాదు. వారి ఉద్యోగ పరంగా కూడా వారికి అనుకూలంగా ఉండదు. ఉద్యోగంలో ఏదో ఒక సమస్య వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో అలా శనిదేవుడు అనుగ్రహించడం లేకపోవడం వల్లే, ఆ శని దేవుని యొక్క ఆగ్రహానికి గురి అవ్వడం వల్లే ఇలా సకల సమస్యలను ఎదుర్కొంటారు. అనవసరంగా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. ఇది ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా కుటుంబ సమస్యలకి దారి తీస్తూ ఉంటాయి. అప్పులు చేయవలసి వస్తుంది. ఆ అప్పుల వల్ల అనేక రకాలుగా ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మరి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మన ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. మనకు సంపాదించాలి అనే ధ్యాస ఉండదు. అనవసరంగా మనకు తెలియకుండానే ఖర్చు పెడుతూ ఉంటాము. ఇక అవన్నింటి నుండి దాటుకొని అద్భుతమైన విజయం వైపు అడుగేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అమావాస్య, శుక్రవారము, శని జయంతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఇలా చేయండి. ఇక మీ జీవితంలో అన్నీ కూడా విజయాలే. అద్భుతమైన విజయాలను సాధిస్తారు.
కుటుంబంలో ఆనందంగా ఉండగలుగుతారు. అలానే రేపు శుక్రవారము, శని జయంతి అమావాస్య. సూర్యోదయానికి అంటే ముందే నిద్ర లేవాలి. అప్పుడే శని భగవానుని యొక్క ఎలాంటి ఆగ్రహం మీ పైన ఉండదు. మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. అలానే మనం ఆర్థికంగా బాగా స్థిరపడతాము. లక్ష్మీదేవికి సూర్యోదయానికంటే ముందు లేచేవారు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా శాస్త్రపరంగా చూసుకున్న, సైన్స్ పరంగా చూసుకున్న ఈ విధంగా నిద్ర లేవడం ఎంతో ఉత్తమం. లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అనుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఆ సమయంలో నిద్ర లేచి పనులను పూర్తి చేసుకొని ఇంట్లో దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించాలి. అలా చేయడం వల్ల మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద అనేది మనల్ని వరిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందగలుగుతాము. అలానే మరి రేపు రాత్రి 12 లోపు ఏ విధంగా చేస్తే మన యొక్క ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తీరిపోయి శనీశ్వరుని యొక్క పీడల నుండి, బాధల నుండి బయటపడగలుగుతామో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి. అలానే ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో దొడ్డుప్పుని వేయాలి. సన్నపప్పు అనేది వాడొద్దు. అది సన్నపప్పు వాడితే మీరు ఊహించినంత ఫలితం అయితే రాదు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు దొడ్డుప్పు అంటాం కదా, రాళ్ళ ఉప్పు అని, ఆ రాళ్ళ ఉప్పునే వేసి కలపండి. ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని స్వచ్ఛమైన నీటిలో వేసి కలపండి. మరి గాజు గ్లాసే తీసుకోవాలా, ఇతర ఏ గ్లాసులైనా తీసుకోవచ్చా అంటే లేదు, కేవలం గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకొని అందులో ఉప్పుని కలిపి పక్కన పెట్టిన నీటిని అలానే వదిలేసి తర్వాత మీరు ఆడవారు అయితే ఎడమ చేయిలో, మగవారు అయితే కుడి చేయిలో ఒకే ఒక రూపాయి కాయిన్ని పట్టుకోండి. అలా పట్టుకొని మీ ఆడవారు ఎడమ చేయిలో, మగవారు కుడి చేయిలో అని చెప్పాం కదా, అలా ఒక రూపాయి కాయిన్ని పట్టుకొని మీ తల చుట్టూరా 7 సార్లు తిప్పుకోండి. అలా తిప్పుకునే ప్రతిసారి మీ కష్టాలు, మీ బాధలు, మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను తలుచుకుంటూ తిప్పుకోండి. అలా తిప్పడం పూర్తయిన తర్వాత మీ నుదిటి పైన ఆ రూపాయి కాయిన్తో గుప్పిలో పట్టుకొని మీ నుదిటి పైన అలానే పెట్టుకొని మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అనేవి ఒకసారి గుర్తు చేసుకొని మనస్ఫూర్తిగా మీరు ఆ భగవంతునితో మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవాలి. అవన్నీ ఖచ్చితంగా తీరిపోవాలి అని సంకల్పించుకోవాలి. ఇక మీకు ఏవైనా సమస్యలున్నా అన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పుకొని తర్వాత ఆ రూపాయి కాయిన్ని ఆ గాజు గ్లాసులో వేయండి. అలా వేసిన తర్వాత మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని తీయండి. అలా తీసిన తర్వాత ఆ రూపాయి కాయిన్ని కడిగి పక్కన పెట్టండి. అలానే ఆ గాజు గ్లాసులో ఉన్న నీటిని తీసుకొని వెళ్ళి పారే నీటిలో కానీ, ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో కానీ పోయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెట్లకు, తులసి మొక్కలకి తప్ప మిగతా మీ బయట ఉన్నటువంటి చెట్లకి పోస్తే ఎలాంటి దోషం, పాపం ఉండదు. అందులో ఉండేది నెగిటివ్ ఎనర్జీ కాబట్టి మన ఇంటి చుట్టూ ఆ వాటర్ని పోయకూడదు. మన ఇంటి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో పారే నీటిలో వేయాలి. అలానే ఆ రూపాయి కాయిని ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా చేయడం వల్ల మన కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఒకవేళ మీకు ఆ రూపాయి కాయిన్ని దానంగా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ రూపాయి కాయిన్లో ఇంకా కొన్ని డబ్బులను కలిపి ఏదైనా వస్తువుని లేదా ఏదైనా నూతన వస్త్రాన్ని కొని ఇవ్వడం కానీ చేయండి. ఎలా చేసినా దానం అనేది చేయండి. మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.